హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ పుదీనా రైస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిరకాయలు శుభ్రంగా కడిగిన పుదీనా వేసి మిక్సీ పట్టాలి మెత్తగా. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 1 కప్పు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసి బాగా వేయించాలి. 1 కప్పు ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించాలి ద్వారగా వచ్చేలాగా. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పుదీనా పేస్ట్ వేసి బాగా వేయించాలి పచ్చివాసన పోయేదాకా. వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. అదంతా వేగిన తర్వాత 1 కప్పు టమాటా పేస్ట్ వేసి బాగా వేయించాలి పచ్చివాసన పోయేదాకా. వన్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా వేయించాలి. వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేయాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అవన్నీ బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ వేసేయాలి. రైస్ అంతా బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఆ మసాలా మొత్తం రైస్కి పడుతుంది. 2-3 నిమిషాలు అలా కుక్ చేయాలి. గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత గెంటతో ఒకసారి అలా కలపాలి. ఒకసారి టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో. కుక్కర్ విజిల్ పెట్టండి. 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అదంతా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీయండి. ముందే తీయకండి. అబ్బబ్బా, స్మెల్ అయితే సూపర్గా ఉంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఇలా చేసి పెడితే. యమ్మీ పుదీనా రైస్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో పుదీనా రైస్. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో సూపర్గా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి.